ఫ్రెండ్స్, మన ఛానల్లో పేపర్ 1 సిలబస్లోని సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి టాపిక్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంతేకాదు ముందు మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని ఇవ్వండి. ఇఫ్ యూ లైక్ ది కంటెంట్ ప్లీజ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ క్లిక్ ఆన్ ది లైక్ బటన్. థ్యాంక్ యూ. ఇక కంటెంట్లోకి వెళ్ళిపోదాం. రాజ్యాంగాన్ని తయారు చేయడానికి 1928 సంవత్సరంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీకి చైర్మన్ ఏ. జవహర్లాల్ నెహ్రూ, బి. బిఆర్ అంబేద్కర్, సి. మోతీలాల్ నెహ్రూ, డి. వల్లభాయ్ పటేల్. ద ఆన్సర్ ఇస్ సి. మోతీలాల్ నెహ్రూ. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఆనాటి సెక్రటరీ ఆఫ్ స్టేట్గా ఉన్నటువంటి బిర్కెన్ హెడ్ భారతీయులకు విసిరినటువంటి ఛాలెంజ్. అతను ఏమన్నాడంటే, భారతీయులకు భారతదేశం కోసం రాజ్యాంగాన్ని రూపొందించేటువంటి శక్తి సామర్థ్యాలు లేవు, కావాలంటే మీరు ఒక భారతదేశానికి ఒక డ్రాఫ్ట్ రాజ్యాంగాన్ని తయారు చేసి చూపించండి అని సవాల్ విసిరాడు. దీన్ని బేస్ చేసుకుని నాడు నేషనల్ కాంగ్రెస్ మిగతా పార్టీలన్నీ కలిపి రాజ్యాంగ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రెసిడెంట్ మోతీలాల్ నెహ్రూ, అతని కొడుకైనటువంటి జవహర్లాల్ నెహ్రూ దీనికి సెక్రటరీగా వ్యవహరించారు. నెక్స్ట్ క్వశ్చన్. 1946 నాటి క్యాబినెట్ మిషన్లో సభ్యులు కాని వారు: ఏ. సర్ జాన్ మార్షల్, బి. ఏవి అలెగ్జాండర్, సి. పెతి క్లారెన్స్, డి. స్టాఫర్డ్ క్రిప్స్. ద ఆన్సర్ ఇస్ ఏ. సర్ జాన్ మార్షల్. ఈ కమిటీలో 3 సభ్యులు మాత్రమే ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్. 1929 నాటి నెహ్రూ రిపోర్ట్ దేనికి సంబంధించింది? ఏ. స్వరాజ్యం, బి. రాజ్యాంగం, సి. ఆర్థిక దోపిడీ, డి. శాసనోల్లంఘన ఉద్యమం. ద ఆన్సర్ ఇస్ బి. రాజ్యాంగం. నెక్స్ట్ క్వశ్చన్. 1937 సంవత్సరంలో జాతీయ కాంగ్రెస్ సమావేశం ఏ ప్రదేశంలో జరిగింది? ఏ. లాహోర్, బి. కరాచీ, సి. అమృత్సర్, డి. సూరత్. ద ఆన్సర్ ఇస్ బి. కరాచీ. ఈ కరాచీ సమావేశంలోనే మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన రూపొందించినటువంటి డ్రాఫ్ట్ రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. ఈ డ్రాఫ్ట్ రాజ్యాంగాన్ని నెహ్రూ రిపోర్ట్ అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. స్వేచ్ఛ, సమానత్వం హక్కు, వయోజన ఓటు హక్కుని కాంగ్రెస్ ఏ సమావేశంలో తీర్మానించింది? ఏ. బాంబే సమావేశంలో, బి. ఢాకా సమావేశంలో, సి. నాగపూర్ సమావేశంలో, డి. కరాచీ సమావేశంలో. ద ఆన్సర్ ఇస్ డి. కరాచీ సమావేశంలో. 1929 నాటి నెహ్రూ రిపోర్ట్లో ఈ అంశాలు ఉన్నాయి. అంటే స్వేచ్ఛ, సమానత్వం, వయోజన ఓటు హక్కు వంటి అంశాలు ఉన్నాయి. వీటిని ఆ సమావేశంలో ఆమోదించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. 1946 నాటికి క్యాబినెట్ మిషన్ ఈ క్రింది ఏ అంశాలు చర్చించడానికి ఇండియా వచ్చింది? ఏ. అధికారులు అప్పగించడం కోసం, బి. రాజ్యాంగ సంస్కరణల కోసం, సి. ప్రత్యేక నియోజకవర్గాల అంశం కోసం, డి. దేశ విభజన కోసం. ద ఆన్సర్ ఈస్ ఏ. అధికారాలు అప్పగించడం కోసం. ఆ సమయంలో ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్ ఉన్న నేపథ్యంలో భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వటం అనే అంశం కొద్దిగా క్లిష్టంగా మారింది. ఈ పరిస్థితులన్నింటినీ క్లియర్ చేసి భారతదేశానికి ఏ రకంగా స్వాతంత్రం ఇస్తే మంచిది అనే అంశాలు సూచించడానికి ఈ క్యాబినెట్ మిషన్ పంపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. 1946లో ఏర్పడిన రాజ్యాంగ పరిషత్కి అధ్యక్షుడు? ఏ. అంబేద్కర్, బి. జవహర్లాల్ నెహ్రూ, సి. బాబు రాజేంద్ర ప్రసాద్, డి. వల్లభాయ్ పటేల్. ద ఆన్సర్ ఇస్ సి. బాబు రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగ ముసాయిదా కమిటీకి చైర్మన్? ఏ. అంబేద్కర్, బి. జవహర్లాల్ నెహ్రూ, సి. బాబు రాజేంద్ర ప్రసాద్, డి. వల్లభాయ్ పటేల్. ద ఆన్సర్ ఇస్ ఏ. అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగ ముసాయిదా కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఏ. ఆగస్టు 27, 1946,
బి ఆగస్ట్ 29, 1947, సి ఆగస్టు 30, 1948, డి ఆగస్ట్ 12, 1947. ద ఆన్సర్ ఇస్ బి ఆగస్ట్ 29, 1947. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరికానిది. ఏ 1949 నవంబర్ 26న ఆమోదించబడింది. బి 1951 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చింది. సి 395 అధికరణలు ఉన్నాయి. డి 22 భాగాలు 8 షెడ్యూళ్ళు ఉన్నాయి. ద ఆన్సర్ ఈస్ బి. యాక్చువల్గా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ 1950 జనవరి 26. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగ పితామహుడు. ఏ జవహర్లాల్ నెహ్రూ, బి రాజేంద్ర ప్రసాద్, సి అంబేద్కర్, డి మోతీలాల్ నెహ్రూ. ద ఆన్సర్ ఈస్ సి అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగ పీఠికకు ఆధారం అయిన లక్ష్యాల తీర్మానంని ప్రవేశపెట్టినవారు. ఏ జవహర్లాల్ నెహ్రూ, బి రాజేంద్ర ప్రసాద్, సి అంబేద్కర్, డి మోతీలాల్ నెహ్రూ. ద ఆన్సర్ ఈస్ ఏ జవహర్లాల్ నెహ్రూ. భారత రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి అనేక అంశాలు ఈ జవహర్లాల్ నెహ్రూ ప్రవేశపెట్టినటువంటి తీర్మానంలో ఉన్నాయి. ఈ తీర్మానంలో ఉన్న అంశాలను బట్టే పీఠికను రూపొందించడం జరిగింది, లేదా రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రి. ఏ జవహర్లాల్ నెహ్రూ, బి మౌలానా అబుల్ కలాం ఆజాద్, సి అంబేద్కర్, డి వల్లభాయ్ పటేల్. ద ఆన్సర్ ఈస్ సి అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగ దినోత్సవము ఏ రోజున జరుపుకుంటారు. ఏ జనవరి 26న, బి నవంబర్ 26న, సి నవంబర్ 30న, డి జనవరి 24న. ద ఆన్సర్ ఇస్ బి. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగ పీఠికకు ఇప్పటివరకు జరిగిన ఏకైక సవరణ ఏ సంవత్సరంలో జరిగింది. ఏ 1952, బి 1972, సి 1976, డి 1970. ద ఆన్సర్ ఇస్ సి 1976. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగ పీఠికకు ఇప్పటి వరకు జరిగిన ఏకైక సవరణ ద్వారా ఈ క్రింది ఏ పదాలను చేర్చారు. ఏ లౌకిక ప్రజాస్వామ్య, బి లౌకిక గణతంత్ర, సి సామ్యవాద గణతంత్ర, డి సామ్యవాద లౌకిక. ద ఆన్సర్ ఇస్ డి సామ్యవాద లౌకిక. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగ పీఠికను సవరించారు. ఏ 42, బి 41, సి 44, డి 46. ద ఆన్సర్ ఈస్ ఏ 42వ రాజ్యాంగ సవరణ. ఈ 42వ రాజ్యాంగ సవరణను మినీ రాజ్యాంగం అని కూడా అంటారు. ఎందుకంటే రాజ్యాంగంలో అనేకమైనటువంటి అంశాలను ఈ సవరణ ద్వారా చేర్చడం జరిగింది, లేదా మార్పు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. భారత లౌకికవాదానికి సంబంధించి సరికానిది. ఏ ప్రభుత్వం నుండి మతం పూర్తిగా వేరు చేయబడింది, బి ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూస్తుంది, సి ప్రభుత్వ అధికారిక మతం లేదు, డి మతంలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. ద ఆన్సర్ ఇస్ ఏ ప్రభుత్వం నుండి మతం పూర్తిగా వేరు చేయబడింది అనేది రాంగ్. ఎందుకంటే వేరు చేయబడలేదు. అలాగని దీంట్లో పూర్తిగా కలిసి ఉండదు. ఒక సమానమైనటువంటి దూరాన్ని పాటిస్తుంది. ముఖ్యంగా రాజ్యాంగానికి సంబంధించినటువంటి నిబంధనలకు లోబడి ప్రభుత్వం మత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుంది. దీనికి కారణం భారత రాజ్యాంగం పౌరులకి ప్రాథమిక హక్కునిచ్చింది. అంటే మనకు నచ్చినటువంటి మతాన్ని అనుసరించవచ్చు, దానికి సంబంధించి ప్రచారం చేసుకోవచ్చు, సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు. అలా ఆ హక్కుని అమలు చేయాలంటే రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఈ మత వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది.
నెక్స్ట్ క్వశ్చన్. దేశాధినేత ఎలక్షన్స్ ద్వారా ఎన్నికవుతాడు అనేది ఈ క్రింది ఏ అంశానికి సంబంధించినది? ఏ ప్రజాస్వామ్య, బి గణతంత్ర, సి సామ్యవాద, డి సార్వభౌమ. ద ఆన్సర్ ఇస్ బి గణతంత్ర. ఈ గణతంత్రనే ఆంగ్లంలో రిపబ్లికన్ అని కూడా అంటారు. ఏ దేశంలో అయితే ఆ దేశాధినేత ప్రజల చేత ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నికవుతాడో అటువంటి దేశాన్ని రిపబ్లిక్ కంట్రీ అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రజాస్వామ్య విజయానికి మరియు పౌరుల సమగ్ర వికాసానికి ఈ క్రింది వాటిలో కీలకమైనది లేదా కీలకమైనవి? ఏ ఆదేశిక సూత్రాలు, బి ప్రాథమిక విధులు, సి స్వతంత్ర న్యాయ వ్యవస్థ, డి ప్రాథమిక హక్కులు. ద ఆన్సర్ ఇస్ డి ప్రాథమిక హక్కులు. భారత రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కుల ద్వారా స్వేచ్ఛను అనుభవించగలుగుతున్నాడు పౌరుడు. అదేవిధంగా సమాన అవకాశాలను పొందగలుగుతున్నాడు. అదేవిధంగా పిల్లలైతే బాల కార్మిక వ్యవస్థ వంటి కొన్ని చెడు సాంప్రదాయాల నుంచి రక్షణ పొందగలుగుతున్నారు. అదేవిధంగా విద్యా హక్కు ద్వారా తమ వికాసానికి విజ్ఞానానికి అవసరమైనటువంటి నాలెడ్జ్ని పొందగలుగుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాథమిక హక్కులకు సంబంధించి సరికానిది? ఏ ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి, బి ఇవి 4వ భాగంలో ఉన్నాయి, సి వీటిని కోర్టుల ద్వారా సంరక్షించుకోవచ్చు, డి 14 నుంచి 32వ అధికరణలో. ద ఆన్సర్ ఇస్ బి. యాక్చువల్గా ఇవి 4వ భాగంలో కాకుండా 3వ భాగంలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్. అంటరానితనం నిషేధం అనేది ఈ క్రింది ఏ ప్రాథమిక హక్కులో భాగం? ఏ సమానత్వపు హక్కు, బి స్వేచ్ఛ హక్కు, సి పీడన నిరోధ హక్కు, డి సాంస్కృతిక హక్కు. ద ఆన్సర్ ఇస్ ఏ సమానత్వపు హక్కు. ఆర్టికల్ 17 అంటరానితనాన్ని నిషేధిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాథమిక హక్కులకు సంబంధించి సరికాని జత? ఏ అధికరణం 14 నుండి 18 సమానత్వ హక్కు, బి అధికరణం 19 నుండి 22 స్వేచ్ఛ హక్కు, సి అధికరణం 23 నుంచి 25 పీడన నిరోధ హక్కు, డి అధికరణం 29 నుండి 30 సాంస్కృతిక హక్కు. ద ఆన్సర్ ఇస్ సి. యాక్చువల్గా 23 నుండి 24 వరకు ఉన్నటువంటివి పీడన నిరోధ హక్కు గురించి తెలియచేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగ పరిహారపు హక్కును గురించి తెలియజేసే అధికరణ? ఏ 28, బి 31, సి 30, డి 32. ద ఆన్సర్ ఇస్ డి 32. ఈ రాజ్యాంగ పరిహారపు హక్కు ద్వారా భారత పౌరులకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల విషయంలో, అంటే వాటిని అనుభవించే విషయంలో ఏవైనా అడ్డంకులు ఉన్నట్లయితే లేదా ఆ హక్కులు ప్రజలకు తిరస్కరించబడినప్పుడు కోర్టు కొన్ని రకాలైనటువంటి రిట్స్ని జారీ చేయడం ద్వారా ప్రజలకు ఈ హక్కులను కల్పించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. బాల కార్మిక వ్యవస్థను నిషేధిస్తున్న హక్కు? ఏ స్వేచ్ఛ హక్కు, బి సమానత్వ హక్కు, సి విద్య సాంస్కృతిక హక్కు, డి పీడన నిరోధ హక్కు. ద ఆన్సర్ ఇస్ డి పీడన నిరోధక హక్కు. ఈ పీడన నిరోధక హక్కు ప్రకారం పిల్లలను, అంటే 14 సంవత్సరాల పిల్లలను ఫ్యాక్టరీలో పెట్టుకోకూడదు, లేదా వారి చేత ప్రమాదకరమైనటువంటి పనులు చేయించకూడదు, వారిని పనులకు పంపించకూడదు. ఎవరైతే ఈ పిల్లలను పనిలో చేర్చుకుంటారో చట్ట ప్రకారం వారికి శిక్ష విధించబడుతుంది. ప్రస్తుతం పనిలో పెట్టుకున్న వారికి, పనిలోకి పంపిన వారికి కూడా శిక్ష విధించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుతం విద్య అనేది ప్రాథమిక హక్కు. అయితే ఇది ఏ ప్రాథమిక హక్కులో భాగంగా పార్లమెంట్ చేత గుర్తించబడింది? ఏ స్వేచ్ఛ హక్కు, బి సమానత్వపు హక్కు, సి విద్య సాంస్కృతిక హక్కు, డి పీడన నిరోధ హక్కు. ద ఆన్సర్ ఇస్ ఏ స్వేచ్ఛ హక్కు. విద్యా హక్కుకు సంబంధించి సరికానిది? ఏ 80వ రాజ్యాంగ సవరణ ద్వారా 21A చేర్చారు, బి 21A ప్రకారం విద్య ఒక ప్రాథమిక హక్కు,
సి విద్యా హక్కు చట్టంని 2008లో చేశారు. డి విద్యా హక్కు చట్టం 2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ద ఆన్సర్ ఈస్ సి. యాక్చువల్గా విద్యా హక్కు చట్టంని 2009లో చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏవి భారతీయుల్లో దేశభక్తిని కలిగిస్తాయి? ఏ ప్రాథమిక హక్కులు, బి ప్రాథమిక విధులు, సి రాజ్యాంగ పీఠిక, డి ఆదేశిక సూత్రాలు. ద ఆన్సర్ ఇస్ బి ప్రాథమిక విధులు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక విధులకు సంబంధించి సరికానిది. ఏ రష్యా నుంచి తీసుకున్నారు, బి అధికరణం 51A ఉన్నాయి, సి 4వ భాగంలో ఉన్నాయి, డి 1976 నాటి 42వ సవరణ ద్వారా చేర్చారు. ద ఆన్సర్ ఈస్ సి. యాక్చువల్గా ఇవి 4A భాగంలో ఉన్నాయి. చాలామంది ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. 4వ భాగంలో ఆదేశిక సూత్రాలు, 4A భాగంలో ఈ ప్రాథమిక విధులు అనేవి ఉన్నాయి. విధుల నిర్వహణ ద్వారానే నిజమైన హక్కులు లభిస్తాయి అని అన్నది ఏ అంబేద్కర్, బి జవహర్లాల్ నెహ్రూ, సి రాజేంద్ర ప్రసాద్, డి గాంధీజీ. ద ఆన్సర్ ఈస్ డి గాంధీజీ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికాని జత. ఏ 86వ సవరణ విద్యా హక్కు, బి 3వ భాగం ప్రాథమిక హక్కులు, సి 44వ సవరణ ఆస్తి హక్కు తొలగింపు, డి 5వ భాగం ఆదేశిక సూత్రాలు. ద ఆన్సర్ ఈస్ డి. యాక్చువల్గా ఆదేశిక సూత్రాలు అనేవి 4వ భాగంలో ఉన్నాయి.